నీదే ఎక్కువైంది నోరు. నాగేంద్ర ప్రభుత్వంలో చలనం లేదు, ఎక్కడ కానీ చేస్తాం ఈ జిల్లాకనేది మాత్రం లేదు. మామూలుగా ఎట్టంటే ఏదైనా కానీ ప్రధాన కాలువ అనేది చాలా వెడల్పుగా పెడతారు, మెయిన్ కెనాల్ వెడల్పుగా పెడతారు, బ్రాంచ్ కెనాల్ అనేది కొంచెం చిన్నగా పెడతారు. కానీ ఇప్పుడేమో నాకు తెలియదు, కానీ నాకు తెలిసినంతవరకు ఎందుకంటే మేము పాత వాళ్ళం, ఇప్పుడు మాత్రం ప్రధానమైన కాలువను మాత్రం కుదిస్తున్నారు. 1500 నుంచి 800కో 750కో చెప్తున్నారు. కానీ బ్రాంచ్ కెనాల్ మాత్రం 400 నుంచి 500కు 600కు పెంచుతా ఉన్నారు. ఏమన్నా టెక్నాలజీ ఏమన్నా కొత్తగా మారిందేమో మాకైతే తెలియదు. నాకు ఏ కాదు, ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరికి కానీ ఎవరిని అడిగినా కూడా మాకు తెలియదన్నా, మేము కూడా అదే అయిందేమో అని చెప్తుంటారు. కానీ ఏమన్నా అయిందేమో అని చెప్పేసి అడుగుదాము. అందుకోసం ఇదేదో మేమేదో అలిగేషన్ కాదు, ఎందుకు వేయలేదు. ప్రధానంగా ఇంకోటి ఏం చెప్తున్నారంటే, ఇది హంద్రీనీవా 6 లక్షల ఎకరాలకి ఇచ్చేదే కాదు, భూగర్భ జలాలు కూడా పెంపొందించాలని చెప్పేసి ఈ కరువు జిల్లాలో ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు కూడా పెంపొందించాలి. బోర్లపైన ఆధారపడింది అనంతపురం జిల్లా కానీ, కర్నూలు జిల్లా కానీ, అలాగే చిత్తూరు జిల్లా, ఇవన్నీ కూడా. కాబట్టి అని చెప్పేసి ఆ రోజు చేయడం జరిగింది. ఈరోజు లైనింగ్ చేసిన దానివల్ల ఏదైతే ఒక 5-6 సంవత్సరాల నుంచి భూగర్భ జలాలు పెరిగి హార్టికల్చర్ అవన్నీ కూడా అభివృద్ధి చేసుకున్నారు, ముఖ్యంగా ఈ మెయిన్ కాల వెంబడి ఇరువైపులా కూడా చేసుకున్నారు. ఎక్కడైతే హంద్రీనీవా పారుతూ ఉందో, చెరువులకి దగ్గర పారుతూ ఉందో, ఈరోజు ఈ లైనింగ్ వలన కూడా భూగర్భ జలాలు తగ్గిపోయినాయి, బోర్లు ఎండిపోయినాయి, చెట్లు కూడా ఎండిపోతాయి. రండి చూస్తురండి అని చెప్పేసి ఈరోజు మమ్మల్ని కూడా అడుగుతున్నారు. అందుకోసమే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమందరూ కూడా కలిసి ఈ ఆదివారం, వచ్చే ఆదివారం 19వ తేదీ చోళ సముద్రం నుంచి అక్కడ నారాయణపురం వరకు కానీ ఇక్కడ కానీ 2 కిలోమీటర్లు కూడా, లేకపోతే 3 కిలోమీటర్లు కానీ ఆ లైనింగ్ పరిశీలించి, ఎందుకంటే ముందు కూడా మేము కాలువ తోగినప్పుడు కూడా మేము చూసాం కూడా, అవన్నీ కూడా పాదయాత్ర చేసినప్పుడు ఫస్ట్ ఫేజ్ కానీ, తర్వాత నీళ్లు పారేటప్పుడు అవన్నీ చూసాం. కాబట్టి అప్పటికే మార్పేమి అక్కడ రైతులతో కూడా అవన్నీ కూడా చేసుకొని వచ్చేసి చేయాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాను. అందుకోసమే ఈ జిల్లాలో, ముఖ్యంగా ఈ జిల్లాలో ఉండే రైతాంగం, అలాగే మేధావులు, ప్రజలు అందరూ కూడా ఈ ప్రాంతం పైన ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కూడా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, అందరూ కూడా రేపు జరగబోయే ఈ ఒక యాత్రలో అందరూ కూడా చూసి పరిశీలించే యాత్రలో వారు కూడా పాల్గొనాలని చెప్పేసి. ఎందుకంటే మేమేదో పాల్గొనాలి కాదు, ఇది ఒక 4-5 విడతల్లో మొత్తం అక్కడ మాల్యాల ముచ్చుమర దగ్గర నుంచి అక్కడ సెకండ్ ఫేజ్ ఎండ్ అయ్యేంత వరకు కూడా, దాంట్లో కుప్పం వరకు కూడా ఒక 4-5 ఫేజుల్లో కూడా అందరూ కూడా పోయేసి ఈ కాలవంతా కూడా పరిశీలించి, లైనింగ్ తర్వాత, లైనింగ్ కంటే ముందు, తర్వాత ఇంకా ఏమి చేయాలి ఇది. ఎందుకంటే 8 టీఎంసీలు 9 టీఎంసీలు తెలంగాణ వారు తోడుకుంటుంటే, ఇంకా కూడా తోడుకుంటుంటే, ఈ పరిస్థితుల్లో మనం కూడా 30-40 రోజుల్లోనే 40 నుంచి 50 టీఎంసీలు కూడా మనం కూడా తోడుకోవాలి పోటీపడి శ్రీశైలం నుంచి. కాబట్టి దానికి కూడా ఏం చేయాలి అని చెప్పేసి ఇవన్నీ కూడా మేధావులతో అందరూ కూడా చర్చించాలని చెప్పేసి భాగంగా కూడా తీసుకుని రావాలండి. ఈ హంద్రీనీవానే కాదు, మిగతా జిల్లాలో కూడా మిగతా ప్రాజెక్టులు కూడా, అలాగే ఇక్కడ కూడా హెచ్ఎల్సీ కూడా, అక్కడ కూడా మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాన్ని కావచ్చు, లేకపోతే మిగతా జిల్లాలో కూడా అందరూ కూడా ఈ రాయలసీమ, గ్రేటర్ రాయలసీమలో ఉండే వాళ్ళందరూ కూడా తిరగాలనుకున్నాం. దానికి అందరూ కూడా రావాలని చెప్పి రేపు జరగబోయే దానికి, భవిష్యత్తులో జరగబోయే దాంట్లో, చూసే దాంట్లో, పరిశీలించే దాంట్లో కూడా రావాలని చెప్పి అడుగుతున్నాను. మరీ ముఖ్యంగా మీ అందరికి కూడా, పత్రికా విలేకరులందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే మేము పెద్ద ఎత్తున మేము సాధ్యాలు కూడా అన్నీ కూడా చర్చించుకున్నాం. అందుకోసమే, ఎందుకంటే నిర్భయంగా కూడా అన్నీ కూడా ఉన్నట్లు కూడా మాట్లాడుకున్నాం, ఎక్కడ ఏం దాచుకోలేదు. తర్వాత ఏం పెట్టాలి, ఏం డిమాండ్ పెట్టాలి, ఏం చేసుకోవాలి, ఎలా మన ప్రాంతాన్ని బాగు చేసుకోవాలి, అవన్నీ కూడా చేసుకున్నాం. కాబట్టి మీరు కూడా భాగస్వాములు కావాలని చెప్పి పత్రికా విలేకరులకు కోరుతున్నాను. అందరు రావాలి, నేనే కాదు, వీళ్ళే కాదు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ అందరు కూడా కోరొచ్చు. అధికారంలో కూటమి ఉండేవాడు కూడా, మేమేదో రాజకీయం కోసం ఏం చేయలేదు. ఇదంతా కూడా ఒక బాధ్యత గల పౌరులుగా, అలాగే బాధ్యత గల పార్టీగా, ప్రతిపక్ష పార్టీగా మేము పనిచేస్తాము. మీరు కూడా దాంట్లో మన భాగమే, ఇదంతా మనదే కదా, వాళ్ళు కూడా రావచ్చు. కలిసి చేసి ఏదైనా ఉంటే కూడా చేసి, ఎందుకంటే మేము నెక్స్ట్ తర్వాత ప్రభుత్వం పైన, ఈరోజు ఈ ప్రభుత్వం కావచ్చు, భవిష్యత్తులో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఆ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకున్నారు, ఫైనల్ అయిపోవాలి. ఇంకా ఎప్పుడు రాయలసీమ జలాలు, కృష్ణా జలాలు ఇంకా ఇది కాలేదు, లేక ఫైనల్ అయిపోవాలని చెప్పే ఒక సదుద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని